యెహోవా కాపరి, నాకు ఏమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను నడిపించుకున్నాడు. సంకమైన జలమై ముద్ద వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యమే దేవుడై ఉండెను. యెహోవా నా కాపరి, నాకు కలగదు. అందరికీ వందనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అందరికీ వందనాలు. మత్తయి సువార్త 24 వచనం 34:5. ఆకాశమును భూమిను గతించును గాని నా మాటలు ఎన్నిటికీ గతించవు. థ్యాంక్ యూ. మత్తయి సువార్త 1 తిమోతికి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం తొలగిపోయి నానా బాధలతో తమ్మును తానే పొంచుకొనిరి. అందరికీ వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. థ్యాంక్ యూ. Praise the Lord to all. Matthew 5:14-16. You are the light of the world. Let your light shine before others, that they may see your good deeds and glorify your Father in heaven. Thank you.